హలో ఆల్, ఈరోజు మనం ద హిందూ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ చూడమా. ఏంటి? చైనాస్ గ్రోయింగ్ ఫుట్ ప్రింట్ ఇన్ ది పెసిఫిక్ రీజియన్. ఓకేనా, ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, గ్లోబల్ పర్స్పెక్టివ్స్. చైనా చిన్న చిన్న కంట్రీస్ని ఏమనుకుంటుంది? పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, PICs అంటాం. ఆ టాపిక్ అంతా కూడా క్లియర్గా చూద్దాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ చైనాస్ గ్రోయింగ్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? పెసిఫిక్ ఐలాండ్లో చైనా స్ట్రాటజికల్గా ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ రిలేషన్స్, సెక్యూరిటీ ప్యాక్ట్స్ ఇవన్నీ కూడా చేసుకుందాము అని అనుకుంటుంది అనమాట. ఓకే, ఆర్టికల్ అంతా డీటెయిల్డ్గా చూద్దాం. బట్ అంతకుముందు ఒకసారి చూడమ్మా, మనం UPSC ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి? జూలై 1 నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం విత్ అఫోర్డబుల్ ఫీజెస్. మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్తో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఆన్లైన్ కేవలం 60,000 రూపీస్కి మనము చేయడం అనేది జరుగుతుంది అండ్ ఆఫ్లైన్ కేవలం 70,000 రూపీస్కి. ఆఫ్లైన్ ఎక్కడెక్కడ ఉన్నది ఇక్కడ చూడండి, విశాఖపట్నం అండ్ హైదరాబాద్. ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, సో అస్సలు డిలే చేయకండి అమ్మా, వెంటనే కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ ఎర్లీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. అండ్ ఒక్కసారి చూడండి, మనం ఇచ్చే ఇదేంటి, 60,000 ఫీజు కూడా మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ 5,000 చొప్పున మీరు 12 మంత్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చు. ఓకే, మంత్లీ 5,000 చొప్పున 12 మంత్స్లో క్లియర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 70,000 కూడా మంత్లీ 10,000 చొప్పున 7 మంత్స్లో దీన్ని మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా చేస్తే మనకి సరిపోతుంది. విత్ ఏంటమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకి రాబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ క్లియర్. ఏ క్లాస్ తీసుకున్నా, మీరు ఆన్లైన్ తీసుకున్నారంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంటుంది. అంటే మీరు లైవ్ మిస్ అయినా కూడా వెంటనే రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీరు యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు. అండ్ మీకు చూడండి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాంప్రహెన్సివ్ పర్స్పెక్టివ్స్లో క్లాసెస్ అనేవి జనరల్ స్టడీస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. CSAT ఉంటుంది, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది కూడా మనం చూస్తాము. ఓకేనా, అండ్ దీంతో కాంప్లిమెంటరీ యాక్సెస్ చూడండి, APPSC గ్రూప్ 1-2, TSPSC గ్రూప్ 1-2, RBI గ్రేడ్ B, SSC CGL PO క్లర్క్, ఇవి అన్నిటికీ కూడా మీకు ఫ్రీ యాక్సెసిబిలిటీ అనేది లభిస్తుందన్నమాట. ఓకేనా, అండ్ చూడండి, ఇవన్నీ కూడా ఈ 30 వరకు జూన్ 30 వరకు మాత్రమే మీకు ఆఫర్ అనేది ఉంటుంది. ఒక్కసారి టైం అనేది ఎక్స్పైర్ అయిందా మీకు ఈ ఆఫర్ ఇంక్లూషన్స్ కానీ కాంప్లిమెంటరీ యాక్సెస్ కానీ ఇవేవి కూడా రావు. ఆఫ్లైన్ మీరు తీసుకుంటే మీకు ఆన్లైన్ అనేది కాంప్లిమెంట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు ఆఫ్లైన్లో మిస్ అయిన క్లాసెస్ అనేవి ఆన్లైన్ క్లాసెస్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంకా అస్సలు డిలే చేయకుండా ఇన్ని బ్యూటిఫుల్ ఆఫర్స్, ఇంత కాంపాక్ట్ ప్యాకేజ్ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో పెట్టడం జరిగింది కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే యాక్సెసిబిలిటీ అనేది తెచ్చుకోండి. టు ఆల్, వెల్కమ్ టు LDX క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఆర్టికల్ చైనాస్ గ్రోయింగ్ ఫుట్ ప్రింట్ ఇన్ ది పెసిఫిక్ ఐలాండ్స్ ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చూస్తామమ్మా, క్వశ్చన్ అనేది స్టార్టింగ్ ఇస్తాము, దాని అప్రోచ్ మాత్రం లాస్ట్లో ఇస్తాము. ఆ విధంగా మీరు ఆన్సర్స్ అనేవి రాస్తారనమాట. ఓకే, సో క్వశ్చన్ అనేది చూడండి, స్మాల్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ దో స్మాల్ ఇన్ జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్. ఓకేనా, జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్ ప్రకారం ఆ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ పేర్లో ఉంది కదా, స్మాల్ అవ్వచ్చు కానీ బట్ యునైటెడ్లీ కెన్ అపోజ్ ది గ్లోబల్ పవర్స్. వాళ్ళు కలిసి ఉంటే మాత్రం గ్లోబల్ పవర్స్ను కూడా ఎగెయిన్స్ట్గా వాళ్ళు వెళ్ళగలరు అని చూస్తున్నాం అనమాట. ఇన్ డిప్లొమాటిక్ సెన్స్లో మాత్రం వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిన కంట్రీస్ని కూడా ఆపగలరు అని చూస్తామన్నమాట. ఓకే, ఎందుకు క్వశ్చన్ అనేది ఈ విధంగా ఫ్రేమ్ చేశాను, అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇప్పుడు ఏమవుతుంది, ఆ జియోగ్రఫికల్ పర్స్పెక్టివ్స్ ఏంటి, ఓకే, రీజనల్ స్టెబిలిటీకి ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, అవన్నీ కూడా మనం ఆర్టికల్లో డీటెయిల్డ్గా చూద్దామన్నమాట. ఓకే, సో అందుకే క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ అని పెట్టడం జరిగింది. ఆర్టికల్ అన్న విన్న తర్వాత మీకు పర్స్పెక్టివ్స్ అన్నీ అర్థమవుతాయి కాబట్టి మీరు ఆన్సర్లు అనేది చెయ్యొచ్చు అన్నమాట.
ఒకసారి చూడమ్మా, మనం కొత్త బ్యాచెస్ అనేవి ఆప్షనల్కి స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అనమాట. మీరు ఒక్క ఆప్షనల్ తీసుకున్నా చాలు. మీరు ఒకవేళ ఆ సబ్జెక్ట్ కాకుండా మరొక ఆప్షనల్కి వెళ్ళాలనుకున్నా కూడా మనకి ఫ్రీ స్విచ్చింగ్ అనేది ఉంది. ఆప్షనల్ ఇంటర్లింకింగ్ అండ్ ఆప్షనల్ స్విచ్చింగ్ అనేది ఉంది అనమాట. అండ్ ఆప్షనల్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి. పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సార్ సురేష్ సార్ తీసుకుంటారు. సోషియాలజీ ఆప్షనల్ సాయిరామ్ సార్ తీసుకుంటారు. అండ్ ఆంథ్రపాలజీ దిస్ ఇస్ మీ శ్రీనివాస్ నేను తీసుకుంటున్నాను. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ తీసుకుంటున్నారనమాట. అండ్ చూడండి, ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. 25,000 రూపీస్ ఉన్న కోర్స్ కేవలం 22,500 రూపీస్కి ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. 10% డిస్కౌంట్ ఇన్స్టెంట్గా వస్తుంది కాబట్టి మీరు అస్సలు డిలే చేయకండమ్మా, వెంటనే దీన్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అండ్ ఆంథ్రపాలజీ వరకు నేను చెప్తున్నాను 4 to 5 monthsలో సిలబస్ మొత్తం నోట్స్తో సహా కంప్లీట్ అయిపోతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కొన్ని ఉంటాయి. సో అవన్నీ ఇంక్లూడింగ్ చేసుకున్నా మీకు చాలా ఎర్లీగా అయిపోతుంది. నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా ఏదో ఎక్స్ట్రా బుక్స్ చదివేసి నోట్స్ ప్రిపేర్ చేసే టైం అనేది మీకు వేస్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆప్షనల్ కూడా ఇమీడియట్గా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూషా మ్యామ్కి కాల్ చేసి వెంటనే ఆంథ్రపాలజీ ఆప్షనల్లో జాయిన్ అవ్వండి అమ్మా. అండ్ ఇప్పుడు మీరు స్టార్ట్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ 3 times రివిజన్ అనేది మీకు టైం సరిపోతుంది. 3 times రివిజన్. ఓకే, సో మీరు కావాలంటే మన స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ కూడా యూట్యూబ్లో చూడొచ్చు. క్లాసెస్ ఎట్లా అవుతాయి, ఎగ్జామ్స్ ఏ విధంగా నేను పెడతాను అన్నీ కూడా మీకు తెలుస్తుంది అనమాట. స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ అనేవి కావాలంటే మీరు చెక్ చేయొచ్చమ్మా. ఓకేనా. అండ్ ఈ ఫీజు అనేది కేవలం ఈ 1 week మాత్రమే, 15th June వరకు మాత్రమేనమ్మా. 15th June దాటిపోతే మీకు ఫీజు అనేది 30,000కి వెళ్ళిపోతుంది. సో బ్యాచెస్ అనేవి ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక్క క్లాస్ కూడా మీరు మిస్ అవ్వద్దమ్మా. ఓకేనా. ఆప్షనల్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఎవరు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ఆప్షనల్స్లో ఇస్తాము. మీరు ఒకసారి మన క్లాసెస్ విన్నారంటే ఎన్నిసార్లు అయినా కూడా ఇంకా క్లాసెస్ అనేది వినే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో రేపు పొద్దున్న మీకు ఎప్పుడు ఏది డౌట్ వచ్చినా కూడా క్లాస్లో అప్పుడు ఏ విధంగా డిస్కస్ చేసుకున్నామా అనేది తెలియాలంటే వెంటనే మీరు ఆ క్లాస్ దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, అంత బ్యూటిఫుల్ బెనిఫిట్స్ అనేది ప్యాకేజ్లో ఇవ్వడం జరిగిందమ్మా. సో వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. సో ఒక్కసారి చూడమ్మా, చైనాస్ గ్రోయింగ్ ఫుట్ ప్రింట్ ఇన్ ది పెసిఫిక్ ఐలాండ్స్ అని చూస్తాము. ఒక్కసారి ఈ పెసిఫిక్ ఐలాండ్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయో చూస్తే మనకి జియోగ్రఫికల్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి అది మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒకసారి మనం ఆ మ్యాప్ అనేది చూసిన తర్వాత ఆర్టికల్ అనేది ఇన్ డీటెయిల్డ్గా ఏం చెప్తున్నారు ఏంటో చూద్దాం. సో ఇదమ్మా మ్యాప్. ఇది ఆస్ట్రేలియా. ఓకే, ఇది పెసిఫిక్ ఓషన్. ఓకే, ఇది పెసిఫిక్ ఓషన్. సో ఇక్కడ కంట్రీస్ ఉన్నాయి కదా, వీటినే మనం పాలినేషియన్ మైక్రోనేషియన్ ఐలాండ్స్ అని అంటాము. పాలినేషియన్ మైక్రోనేషియన్ ఐలాండ్స్ అంటాము. సో దీంట్లో రీసెంట్గా చైనా 14 కంట్రీస్ని విజిట్ చేయడానికి వెళ్తుంది అనమాట. ఆ 14 కంట్రీస్తో కూడా కాస్త రిలేషన్స్ అనేవి పెంచుకోవడానికి చూస్తుంది. కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ అని అంటాము. అదంతా కూడా నేను రాస్తాను, డోంట్ వరీ. సో ఒక్కసారి ముందు మ్యాప్ అనేది చూడండి అమ్మా. ఈ కంట్రీస్ గుర్తుంచుకోండి, పలావ్. అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా. దీన్ని FSM అని అంటాము. ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అని అంటాము. మార్షల్ ఐలాండ్స్, నారో, కిరిబాతి, తౌలవ్, సొలమన్ ఐలాండ్స్, ఫిజీ, వనతో, తోంగా, సమోవా ఐలాండ్స్ అనేవి చూస్తాం. దీంతో పాటు ఇంకా కొన్ని ఐలాండ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చూడండి ఒకసారి, అవి కుక్ ఐలాండ్. ఓకే, అండ్ ఇన్ జనరల్గా న్యూ అండ్ నారో మెన్షన్ చేసింది. దిస్ ఈజ్ పాపా న్యూ గినీ. ఓకే, పాపా న్యూ గినీ. ఈ ఐలాండ్స్ కూడా ఇంకా ఎక్స్ట్రాగా చూస్తాము. ఓకేనా. సో ఈ ఐలాండ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కుక్ ఐలాండ్, న్యూ, పలావ్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అండ్ మార్షల్ ఐలాండ్స్, నౌరో, సొలమన్ ఐలాండ్స్, వనతో, ఫిజీ, తౌలవ్, కిరిబతి,
సమో, తోంగా ఐలాండ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఐలాండ్స్ అనమాట. పెసిఫిక్ ఓషన్లో ఇవి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, వీటి ఇంపార్టెన్స్ కూడా నేను చెప్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా దాని వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. పేరుకి ఇవి చాలా స్మాల్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్. ఇవి ఎప్పుడు కూడా గ్రూపింగ్లో ఉండి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది స్ట్రెంథెన్ చేసుకోవడానికి ట్రై చేస్తాయన్నమాట. ఓకే, చాలా చిన్న 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 ఐలాండ్ కంట్రీస్ అనమాట. ఈ ఐలాండ్స్ అనేవి మనకు జనరల్గా చూస్తే మన డిస్ట్రిక్ట్స్ అంత ప్లేసెస్ కూడా ఇవి ఉండవు. మన ఇండియాలో ఉన్న డిస్ట్రిక్ట్ అంత ప్లేసెస్ కూడా ఉండవు, అంత చిన్న చిన్న ఐలాండ్ కంట్రీస్. బట్ వీటికి యునైటెడ్ నేషన్స్లో వీటన్నిటికీ కూడా ఈక్వల్ రోల్ ఉండడంతో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఓట్ని క్యారీ చేస్తారు. సో అది ఈ రీజన్కి స్టెబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా అనేది తీసుకొస్తుంది అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఐలాండ్స్ అనేవి గుర్తుంచుకోండి, పెసిఫిక్ ఓషన్లో మనకు ఉన్నది. ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినీ దగ్గర ఉన్నది అనమాట. అండ్ జపాన్ ఉంటుంది కదా, జపాన్ కింద ఉంటుంది. అండ్ ఇక్కడ చైనా అనేది ఉంటుంది, చూసారు కదా. సో ఆ చైనా దగ్గర ఈ కంట్రీస్ అన్నీ ఉంటున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్లోకి తీసుకుని వస్తే వాటి పవర్ అండ్ రోల్ ఆఫ్ చైనా అనేది పెరుగుతుందని చైనా ఉద్దేశం అనమాట. ఓకే, సో అయితే ఒక్కసారి చూడండి అమ్మా. రీసెంట్గా చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ వీ అనేవాళ్ళు పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్కి విజిట్ చేయడానికి, అట్లీస్ట్ ఒక 10 పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్కి విజిట్ చేయడానికి 8 days టూర్ అనేది ప్లాన్ చేసుకున్నారు. ఓకే, రీసెంట్గా May 30 అంటే ఒక 4 days బ్యాక్ దే స్టాప్డ్ ఇన్ ఫిజీ కంట్రీతో మాట్లాడడానికి ఆగడం అనేది జరిగిందనమాట. ఏంటి? కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ గురించి. ఓకే, కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళకి ఏమైంది? ఇక్కడ వాళ్ళకి ఆబ్స్టకల్స్ అనేది ఎదురయ్యింది. ఏంటి? ఫిజీ చాలా చిన్న కంట్రీ కదా, ఈ ఐలాండ్ కంట్రీ ఏమొచ్చి అవుట్ రైట్లీ చైనా ఏదైతే ఈ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ తీసుకొచ్చిందో దాన్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. గ్లోబల్ లెవెల్లో డిప్లొమాటిక్ పర్స్పెక్టివ్స్లో చైనా యొక్క స్టామినా, స్ట్రెంగ్త్ ఆర్ క్యాపబిలిటీస్ అనేవి ఒక్కసారిగా క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నువ్వు పెద్ద కంట్రీ అయితే మేము ప్రతిదానికి ఒప్పుకోవాలా అన్నట్టు మాట్లాడడంతో డిప్లొమాటిక్ లెవెల్లో వాళ్ళకి షేమింగ్ అయిపోయినట్టు అయ్యింది. ఓకేనా, షేమ్ అయినట్టు అయ్యిందనమాట. అయితే ఈ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ ఏమో ముందుగానే లీక్ అయ్యడం జరిగిందనమాట. డ్రాఫ్ట్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ ఏమో లీక్ అవ్వడం జరిగింది. దాంట్లో ఏముందో కూడా నేను కాస్త డీటెయిల్డ్గా చెప్తాను, యూ డోంట్ వరీ. బట్ ఇవి ఏమైంది? రీజనల్ కన్సర్న్స్ అనేది పెరిగింది. చైనా ఏంటి? పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్లో ఏ విధంగా అయినా కూడా చైనా రోల్ అనేది పెంచుకోవాలని చూస్తుంది అనమాట. ఎందుకు? ఇట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ సూపర్ పవర్, ఇట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ గ్లోబల్ సూపర్ పవర్ అనమాట. ఓకే, చైనా ఏంటి? ఈ 14 పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్తో, నేను చెప్పాను కదమ్మా ఇవి ఎక్కడుంటాయి? పెసిఫిక్ ఓషన్, ఏషియా, ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో ట్రాపికల్ జోన్ దగ్గర ఉంటాయి కదా, ట్రాపికల్ జోన్ దగ్గర ఉన్న ఈ 14 ఐలాండ్ కంట్రీస్ అన్నీ కూడా జనరల్గా ఎక్సెప్ట్ సోలోమన్ ఐలాండ్స్ ఎందుకు ఎక్సెప్షన్ చెప్పానో చెప్తాను. సో ఫస్ట్ అయితే చైనా 2 డీల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది అనమాట ఈ కంట్రీస్తో. ఆ డీల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. 1 దట్ ఈజ్ చైనా పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్, PIC అంటే పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ కామన్ డెవలప్మెంట్ విషన్. ఇది డ్రాఫ్ట్ టైంలో ఉన్నప్పుడే లీక్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, చైనా పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ కామన్ డెవలప్మెంట్ విషన్ అనే ఒక ప్రోగ్రామ్, మరొకటి చైనా పెసిఫిక్ ఐలాండ్స్ 5-year యాక్షన్ ప్లాన్, 5-year యాక్షన్ ప్లాన్ ఆన్ కామన్ డెవలప్మెంట్ 2022 to 2026. ఈ విధంగా 2 ప్రోగ్రామ్స్ అనేది తీసుకొచ్చింది. చైనా పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ కామన్ డెవలప్మెంట్ విషన్, చైనా పెసిఫిక్ ఐలాండ్స్ 5-year యాక్షన్ ప్లాన్ ఆన్ కామన్ డెవలప్మెంట్ 2022 to 2026 అనేది ఈ 2 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి వాటిని కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్గా పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చైనా పెసిఫిక్
ఐలాండ్ కంట్రీస్ కామన్ డెవలప్మెంట్ విషన్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏంటో చూడండి అమ్మా. ఆ లీక్డ్ డ్రాఫ్ట్ అనేది ఉంది. ఆ లీక్డ్ డ్రాఫ్ట్లో ఏ మెయిన్ హెడ్డింగ్స్ అనేవి ఉన్నాయో నేను చెప్తాను. సో మీకు టోటల్ కాంప్రహెన్సివ్ ఐడియా అనేది వస్తుందన్నమాట. డిప్లొమాటిక్ కంట్రీస్ ఇంటర్నేషనల్ ఈక్విటీ, స్టెబిలిటీ, జస్టిస్ అనేది ప్రమోట్ చేయడానికి అంతా కూడా ఉన్నది అని ఆ విషన్ డాక్యుమెంట్లో పెట్టడం అనేది జరిగింది అనమాట. చూడండి, చైనా పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ కామన్ డెవలప్మెంట్ విషన్ అనేది మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఆర్టికల్స్ 8 ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఆర్టికల్ కూడా ఒక్కొక్క పర్స్పెక్టివ్స్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఫస్ట్ పర్స్పెక్టివ్ డీల్స్ విత్ పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ. ఏ టూ కంట్రీస్ మధ్య అయినా కూడా ఇంపార్టెంట్ రిలేషన్ ఏముంటుందమ్మా? పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ కదా. సో రెండు కంట్రీస్ కూడా లైక్ చైనా అండ్ ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ కంట్రీస్ని ఇప్పటి నుంచి నేను PIC అంటాం. అంటే 14 కంట్రీస్ అనమాట. అందరూ కూడా పీస్ని ప్రమోట్ చేయాలి, డెవలప్మెంట్, జస్టిస్, డెమోక్రసీ, హ్యుమానిటీని ప్రమోట్ చేయాలి అని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్ అనేది చూస్తాము. అంటే చైనా ఈ ఇండివిజువల్ కంట్రీస్లో ఇంటర్నల్ అఫైర్స్లో దూరదు అండ్ ఈ కంట్రీస్ కూడా చైనా యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో దూరవు అని చెప్తాము. అండ్ ఇట్ స్ట్రాంగ్లీ ప్రమోట్స్ ద వన్ చైనా పాలసీ. తైవాన్ అండ్ చైనా రెండు ఉన్నాయి కదా. సో కేవలం చైనాని మాత్రమే ప్రమోట్ చేస్తూ చైనా అనేది ఇప్పుడు కూడా వన్ చైనా పాలసీ అనేది తీసుకొస్తుంది అనమాట. ఓకే, అయితే కాంప్రహెన్సివ్ కోఆపరేషన్ సస్టైనబుల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది కూడా ఇది తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకే, నాన్ ప్రిలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేది చూస్తాము. ఓకే, న్యూక్లియర్ ఫ్రీ జోన్లా ఇది ఉండాలి అని చూస్తామన్నమాట. దీంట్లో ఇంపార్టెంట్ టెక్నికల్ ప్రోగ్రెస్ ఇవంతా కూడా చూస్తాము. అండ్ మెయిన్ మరొకటి ఏంటి అంటే దే ఎస్టాబ్లిష్ డైలాగ్ మెకానిజం ఆన్ లా ఎన్ఫోర్స్మెంట్ కెపాసిటీ అండ్ పోలీస్ కోఆపరేషన్ అని చూస్తాము. ఓకేనా, ఒక్కసారి చూడండి, పోలీస్ కోఆపరేషన్ దీంట్లో ఏముంటుందో కూడా నేను జనరల్గా చెప్తాను. బట్ ఫస్ట్ ఒక్కసారి ఆర్టికల్స్ అన్నీ కూడా ఏమున్నాయి చూడండి. ఫస్ట్ ఆర్టికల్లో పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ఆర్టికల్లో స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. స్ట్రాటజిక్ కోఆర్డినేషన్. ఓకే, సో చైనా అనేది పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్కి మెరైన్ ఎన్విరాన్మెంట్కి మొత్తం టోటల్గా ప్రమోషన్ అనేది చేస్తుంది అని చూస్తాం. అండ్ థర్డ్ ఆర్టికల్ 3 డీల్స్ విత్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, ఎకనామిక్ కోఆపరేషన్. చైనా అనేది హ్యూజ్ ఫండింగ్ చేస్తుంది వాళ్ళ క్యాపిటల్ డెవలప్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ. అండ్ ఇన్ ద వే ఇక్కడ ఈ ఐలాండ్ కంట్రీస్ కూడా చైనా యొక్క వ్యాస్ట్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. 2-వే ట్రేడ్ గ్రోత్ అనేది రావాలని చూస్తున్నాం. ఫ్రీ ట్రేడ్ ఏరియా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని వీళ్ళు చూస్తున్నారనమాట. ఫ్రీ ట్రేడ్ ఏరియా కోవిడ్ సిచ్యువేషన్స్ టైంలో కూడా వీళ్ళు బాగా హెల్ప్ చేసుకున్నారు. సౌత్ కోఆపరేషన్ కూడా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారనమాట. అండ్ ఆ తర్వాత ఇట్ డీల్స్ విత్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్ అనేది కూడా ఒక ఆస్పెక్ట్. ఓకే, అండ్ ఆ తర్వాత సొసైటీ అండ్ కల్చర్ కూడా జనరల్గా చూస్తాము. పవర్టీ రిడక్షన్ కానీ, డెవలప్మెంట్ కోఆపరేషన్ సెంటర్స్ కానీ, అండ్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ ఆల్ ఫార్మ్స్ కానీ వీటికి తగ్గట్టుగా ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొస్తారనమాట. ఓకే, అంటే ఇక్కడ జనరల్గా వాళ్ళు దే వాంట్ టు ప్రమోట్ సొసైటీ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్, పీపుల్ టు పీపుల్ రిలేషన్ అనేది పెంచాలి అని చూస్తారు. అండ్ నెక్స్ట్ దే వాంట్ టు ప్రమోట్ ద కెపాసిటీ బిల్డింగ్ అనమాట. వేరియస్ రిసోర్సెస్లో వేరియస్ ఫీల్డ్స్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా జనరల్గా చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ రాస్తాను చూడండమ్మా, అన్నీ దగ్గర ఉంటాయని ఇక్కడ పెడుతున్నాను. క్లైమేట్ చేంజ్ అడ్రస్సింగ్ కూడా వీళ్ళు చేస్తారు. క్లైమేట్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయ్యింది కాబట్టి క్లైమేట్ చేంజ్ గురించి కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అని చూస్తాం. ఆ తర్వాత మల్టీలేటరల్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు ఈ 14 పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ చైనాకు సపోర్ట్ చేస్తాయి.
అండ్ చైనా ఎప్పుడు కూడా ఈ 14 పెసిఫిక్ ఐలాండ్స్కి కోఆపరేటివ్గా ఉంటుంది అని మనం చూస్తాము అనమాట. ఓకే, సో అయితే ఈ విధంగా ఈ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ అనేది ఒక 10 పేజ్ డాక్యుమెంట్ అనేది లీక్ అవ్వడం జరిగిందమ్మా. మెయిన్ ఇందులో ఉన్న ఆర్టికల్స్ కానీ పర్స్పెక్టివ్స్ కానీ ఇదనమాట. మెయిన్ పోలీస్ కోఆపరేషన్ ఇవన్నీ కూడా డిస్టర్బింగ్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇవి డిస్టర్బింగ్ ఆస్పెక్ట్స్ ఎందుకో కూడా నేను ఒక్కసారి చెప్తాను, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. రీసెంట్గా సొలొమన్ ఐలాండ్స్తో ఒక అగ్రిమెంట్ అనేది చైనా చేసుకోవడం జరిగింది. దాని గురించి నేను ఒక్కసారి చెప్తాను, బట్ ఒక్కసారి ఇదన్నీ చూడండి. పాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ కోఆర్డినేషన్, ఎకనామిక్ కోఆపరేషన్, ప్రమోషన్ ఆఫ్ హెల్త్, సొసైటీ అండ్ కల్చర్, కెపాసిటీ బిల్డింగ్, క్లైమేట్ చేంజ్, మల్టీలేటరల్ కోఆపరేషన్ ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ బోత్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ అండ్ జనరల్గా పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ ఆస్పెక్ట్స్, పాలిటిక్స్, ఈ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా టచ్ చేయడం అంటూ చేస్తూ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్గా దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట. అయితే ఈ ఆల్రెడీ సొలొమన్ ఐలాండ్ కంట్రీస్తో డీల్ ఏం చేసుకున్నారో ఒకసారి చూడండి అమ్మా. సొలొమన్ ఐలాండ్స్తో రీసెంట్గా చైనా ఒక డీల్ అనేది చేసుకుంది. దాన్నే సెక్యూరిటీ ప్యాక్ట్ అని అంటారనమాట. సెక్యూరిటీ డీల్ బిట్వీన్ చైనా అండ్ సొలొమన్ ఐలాండ్స్ అనేది చూస్తాము. ఆల్రెడీ మీరు మ్యాప్లో చూసారు కదమ్మా సొలొమన్ ఐలాండ్స్ అని. అయితే అక్కడ డీల్ ఏంటి అంటే, ఎప్పుడైతే అంటే చైనా వస్తుంది సొలొమన్ ఐలాండ్స్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది. సో అయితే ఈ రీజన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ రీజన్ డెవలప్ అవడమే కాదు, ఈ రీజన్లో చైనీస్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. సో అయితే ఆ ప్రాపర్టీని రక్షించడానికి చైనా మిలిటరీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వస్తారు అని చూస్తాము. అంటే ద డాక్యుమెంట్ ఎక్స్ప్లిసిట్లీ ఎనేబుల్స్ చైనా ఏంటి టు సెండ్ ఇట్స్ పోలీస్, ఆర్మ్ ఫోర్సెస్, మిలిటరీ పర్సనల్ అండ్ అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా కావాలి అనుకుంటే ఆ ఐలాండ్కి వెళ్ళచ్చు. అంటే కంట్రీ రిక్వెస్ట్ చేసిందంటే వీళ్ళు పంపిస్తారు. లైక్ సొలొమన్ ఐలాండ్స్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయి, మాకు పోలీస్ మిలిటరీ పర్సనల్ కావాలి అని అడిగితే గవర్నమెంట్ ఖచ్చితంగా చైనా అనేది వాళ్ళకి పంపిస్తుంది. లేదు అంటే చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఉంటాయి కదమ్మా, వాటికి థ్రెట్ అని ఏదైనా అనిపిస్తే వెంటనే ఇవన్నీ కూడా వచ్చి అక్కడ ఉంటాయి అని చూస్తాం. స్టార్టింగ్ ఈ విధంగానే పెడతారమ్మా. బట్ వీటిని చూసుకుంటూ వాళ్ళు పర్మనెంట్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఐలాండ్ కంట్రీస్లో చేస్తారు. సో ఇంతవరకు స్టేబుల్గా ఉన్న పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అన్నీ కూడా సడన్గా ఇప్పుడు ఇన్స్టేబుల్ రీజన్గా, చాలా హాట్ టాపిక్ రీజన్గా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ చైనా వాళ్ళు ఏం చెప్పారు, దీంతో పాటు వీళ్ళకి లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా ఇస్తారు అంట. లాజిస్టిక్స్ సపోర్ట్ ఇస్తారు. అండ్ ఈ ఐలాండ్ అనేది చైనీస్ నేవీకి ఏమిస్తుంది, లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఓకే, చైనా వాళ్ళు ఇస్తారు అండ్ ఇన్ రిటర్న్ ఆ ఐలాండ్ కంట్రీ కూడా చైనాకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీంతో మనం ఏం చూస్తాము, లాంగ్ టైం చైనీస్ నేవీ అనేది పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్తో ఏదైనా కంట్రీతో వార్ చేయాలన్నా కూడా ఇబ్బంది లేకుండా చేయడం అనేది చేస్తుంది అనమాట. సో ఇట్లాంటివి చేయడం అనేది చాలా డిఫికల్టీ అండ్ టఫ్ అనేది చూస్తాం. సో సొలొమన్ ఐలాండ్ కంట్రీస్తో ఇటువంటి డీల్ పెట్టుకున్న తర్వాత మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా ఒకేసారి షాక్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఎవరు కూడా ఇట్లాగ ఎక్స్పెక్ట్ చేయలేదు సొలొమన్ ఇట్లాగ యాక్సెప్ట్ చేస్తుంది అనేది. ఓకేనా, బట్ సొలొమన్ ఐలాండ్ కంట్రీస్ అనేవి చేయడం జరిగింది అని చూస్తాం. సో ఆల్రెడీ చూసారు కదమ్మా ఈ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ని మాట్లాడడానికి. సో ఇప్పుడు చైనీస్ వాళ్ళు వస్తే ఫస్ట్ ఫిజీ కంట్రీ అనేది దీన్ని యాక్సెప్ట్ చేయకపోవడంతో వాళ్ళకి మరొక ఆప్షన్ లేదు, బట్ వీటిని కంటిన్యూస్గా వీటితో మాట్లాడడం ఒకటే చెయ్యగలరు అనమాట. ఓకే, అయితే సార్ ఈ స్మాల్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అనేవి సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మీరు చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నారు. లైక్ లాజిస్టిక్ సపోర్ట్ కానీ లేదంటే ఇన్ జనరల్గా కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అయితే ఇంకే పర్స్పెక్టివ్లో ఈ ఐలాండ్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి చూడనమ్మా. పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అనేవి తీసుకుంటే వీటికి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. సార్ ఈఈజెడ్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సార్ అంటే ఏంటి చెప్తాను చూడమ్మా.
ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా ఓషన్ మధ్యలో కదమ్మా ఈ ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్కి 200 నాటికల్ మైల్స్ వరకు, 200 నాటికల్ మైల్స్ వరకు, అంటే ఇప్పుడు ఐలాండ్ ఇక్కడ ఉందంటే అంటే ఇక్కడ వరకు కూడా కావాలి అనుకుంటే ఈ కంట్రీ రిసోర్సెస్, అక్కడున్న మినరల్ రిసోర్సెస్ని ఎక్స్క్లూజివ్గా వాళ్ళ గురించి యూజ్ చేయొచ్చు. 200 నాటికల్ మైల్స్ వరకు వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఉంటుందన్నమాట. సరే అవి చిన్న ఐలాండ్స్ కదా, వాళ్ళకి అంత ఉంటుందా అంటే ఎస్, చాలా కంట్రీస్ లైక్ అట్లీస్ట్ ఒక 2 కంట్రీస్ అనేవి మీరు తీసుకున్నారు అంటే ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మనం ఐలాండ్స్ అనేది చూసాం కదమ్మా, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా అని. ఈ కంట్రీకి జనరల్గా ఇండియాకి ఉన్న ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కన్నా పెద్దది ఉంది. ఎందుకు? ఇండియన్ ఓషన్లో మనకి ఇట్లా ఉంటుందమ్మా, సో ఇట్లాగ 200 నాటికల్ మైల్స్ ఉండాలి కదా, సో దానికి ఉన్నంత కంట్రీ మనకి ఇండియాకు ఉన్నంత దానికన్నా ఎక్స్ట్రా అనేది ఉన్నది. సరే అది ఎలా పాసిబుల్, ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదంతా నేను ఓషన్ తీసుకున్నానంటే, ఇండియా ఇలా తీసుకున్నానంటే, ఇండియా 200 నాటికల్ మైల్స్ అంటే కేవలం ఇక్కడ దాకే వస్తుంది. అండ్ మనకి బంగ్లాదేశ్ ఉన్నది కాబట్టి బంగ్లాదేశ్ రీజన్ అంతా కూడా మనకి పోతుంది అనమాట. సో రీజన్ ఏరియా అంతా కూడా మనకి ఇది వస్తుంది అని తీసుకున్నారనుకోండి. అదే ఐలాండ్ కంట్రీస్ తీసుకున్నారంటే, ఐలాండ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఎలా ఉంటుంది, ఈ రెడ్ కలర్లో రిప్రజెంటేషన్ చేసిందంతా కూడా ఒక ఐలాండ్దే అనుకోండి. సో ఇవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియన్ ఐలాండ్స్ అన్నది తీసుకుని అనుకోండి. అయితే వీటి మొత్తంకి ఎంత ఉండమ్మా, ఇదంతా కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా ఉండడంతో వీటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఇండియా కన్నా పెద్దది ఉంటుంది. ఎందుకు? అక్కడ చిన్న ఐలాండ్ ఉన్న దాని చుట్టుపక్కల ఉన్న 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఆ కంట్రీకి సంబంధించిందే జనరల్గా ఉంటుంది. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో పొటెన్షియల్ వెల్త్ అనేది ఉంది. ఏమేమి ఉన్నాయమ్మా ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో? మనం ఫిషరీస్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఫిషరీస్ అండ్ ఎనర్జీ అనేది ఉన్నది ఇక్కడ, అండ్ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, అదర్ మెరైన్ రిసోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే ఖచ్చితంగా మినరల్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదమ్మా. సో ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది అని మనం చూస్తాము. సో ఈ ఐలాండ్ కంట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా హ్యూజ్ అనేది చూస్తామన్నమాట. ఈ ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియన్ ఐలాండ్స్ కానీ ఆర్ జనరల్గా ఇందాక కిరిబాతి అని చూస్తున్నాం కదా, కిరిబాతి, ఈ కిరిబాతి ఐలాండ్స్ కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అనేది ఇండియా కన్నా పెద్దది ఉన్నది అని చూస్తామన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు యునైటెడ్గా రావడం, చైనా అంత ఫోర్స్ఫుల్గా ఉన్న చైనాని కూడా వీళ్ళు ఆపడం అనేది జరిగింది. చైనా జనరల్గా వీటిని ఏ విధంగా చూస్తుందమ్మా, వాళ్ళ పవర్ ప్రొజెక్షన్స్కి యూజ్ చేయడానికి చూసుకుంటుంది. అండ్ ఈ ఐలాండ్ కంట్రీస్ని ఒక ల్యాబొరేటరీస్లా తయారు చేసుకుంటుంది అనమాట. దానికి ఏమైనా వాళ్ళ కంట్రీలో ఇబ్బంది అనుకుంటే ఇక్కడికి వచ్చి టెస్టులు చేయడం కానీ, లేదంటే స్ట్రాటజిక్ ఒపీనియన్స్ కూడా చూపించడానికి ఇక్కడికి వచ్చి చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే చైనీస్ యొక్క గ్లోబల్ సూపర్ పవర్ అవ్వడానికి ఈ కంట్రీస్ని ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్తోని ఓకే ఇన్ జనరల్గా ఒక ల్యాబొరేటరీలా యూజ్ చేస్తుంది. సార్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఈ 14 ఐలాండ్ కంట్రీస్ కూడా యునైటెడ్ నేషన్స్లో 14 ఓట్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓట్స్ చూస్తారు కానీ ఏ కంట్రీ ఓట్ వేస్తుందా అనేది జనరల్గా చూడరనమాట. 14 ఓట్స్ అనేది చైనా ఇన్ టోటల్గా వీటి దగ్గర నుంచి తెచ్చుకున్నది అంటే గ్లోబల్ లెవెల్లో దీని ఇమేజ్ అనేది బాగా పెరుగుతుంది అని చూస్తామన్నమాట. అండ్ ఆ తర్వాత ఈ కంట్రీస్ దగ్గర స్ట్రాటజిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎక్స్ప్లాయిట్ చేద్దామని చూస్తుంది. స్ట్రాటజిక్ ఏరియాస్ ఉన్న స్ట్రాటజిక్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లాయిట్ చేద్దాము అని చూస్తుంది. సో అందుకే ఈ కంట్రీస్ ఈ డ్రాఫ్ట్ డీల్ చూసిన తర్వాత, ఈ లీక్డ్ డ్రాఫ్ట్ డీల్ అనేది చూసిన తర్వాత చైనా మిగిలిన ఈ కంట్రీస్ అన్నీ కూడా స్టేబుల్ అవ్వడం చూసాయి. ఆ కంట్రీస్ అన్నీ కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా? అయితే ఇంకాస్త పర్స్పెక్టివ్స్ అనేది చూద్దాం. చూడండమ్మా, చైనా ఇప్పుడు దీనివైపు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే, చైనా ఆఫన్ ట్రీట్స్ ఈ ఐలాండ్ కంట్రీస్ ఎప్పుడు కూడా ఫార్ సీస్గా చూస్తుంది. ఫార్ సీస్ ఈ వర్డ్ ఇది ఫ్రేజ్ అమ్మా, ఓకేనా? ఈ ఫార్ సీస్గా చూస్తుంది. ఫార్ సీస్ ఎందుకు అంటే, ఏ కంట్రీ అయినా తన బ్లూ వాటర్ నేవీ క్యాపబిలిటీస్ పెంచడానికి, బ్లూ వాటర్ నేవీ క్యాపబిలిటీ, ఈ వర్డింగ్స్ అనేవి ఇట్లానే రాయాలమ్మా. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ వర్డ్స్ అనేవి ఇలానే యూజ్ చేస్తారు. బ్లూ వాటర్ నేవీ క్యాపబిలిటీ అంటే నథింగ్ బట్ కంట్రీ యొక్క నేవీ అన్నమాట. దీని కెపాసిటీస్ అనేవి పెంచాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి రిలేషన్స్ అనేవి ఈ ఐలాండ్ కంట్రీస్తో చాలా ఇంపార్టెంట్. సరే ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది పెంచితేనే నెక్స్ట్
ఇది జనరల్గా దిస్ ఆల్వేస్ సేస్ ఇలా బ్లూ వాటర్ నేవీ క్యాపబిలిటీ పెంచడం అనేది ఇట్స్ ఎ ప్రీ రిక్వజైట్ టు బికమ్ సూపర్ పవర్ అవ్వాలి అంటే ముందుగా చెయ్యాల్సింది వాళ్ళ నేవీని మొత్తం స్ట్రెంథన్ చేయడానికి. ఎందుకమ్మా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాని మీరు సూపర్ పవర్ తీసుకున్నారంటే అమెరికా ఏ ఓషన్ దగ్గరికైనా వెళ్ళి ఏ కంట్రీతో అయినా కూడా యుద్ధం చేయగలది. ఎందుకు? అమెరికాకి ఆల్రెడీ ఈ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్తో రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇన్ జనరల్గా మీరు చూస్తే బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ యుఎస్ఏకి చాలా మంచి పొజిషన్స్ అనేది అక్కడ ఉండడం అనేది మనం చూస్తాము. ఓకే, దీని గురించి ఒకటి. అండ్ రీసెంట్గా కూడా మనం ఏం చూస్తాం, క్వాడ్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాము. క్వాడ్లో మనం ఎవరిని చూస్తాం? యుఎస్ఏ చూస్తాం, ఇండియా చూస్తాం, జపాన్ చూస్తాము, ఆస్ట్రేలియా చూస్తాము. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఏషియా పెసిఫిక్ రీజియన్స్ అన్నిటినీ కూడా ఆక్యుపై చేయాలని చూస్తుంది. కాబట్టి వీటిని జనరల్గా డిటర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా చైనాకి ఈ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ సపోర్ట్ ఉంటేనే కంట్రోల్ చేయగలది. లేదు అంటే రేపొద్దున్న వార్ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా చైనా ఎటువంటి రోల్ కూడా ప్లే చేయలేదు. సుపీరియర్ పవర్ అయిన యుఎస్ఏ కంట్రోల్ తీసుకోగలది అని మనం చూస్తాము. అయితే ఈ ఈ ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ యూస్ చేసుకోవడానికి, ఈ పొలిటికల్ పర్స్పెక్టివ్స్ లైక్ టు బికమ్ గ్లోబల్ సూపర్ పవర్ అనేది చూడడానికి అండ్ టు కంట్రోల్ క్వాడ్ ఇనిషియేటివ్స్ అనేవి చూడడానికి చైనాకి ఇప్పుడు ఈ రీజియన్లో స్ట్రాటజికల్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూస్తామన్నమాట. అండ్ ఒక్కటి చూడండి, ఈ ఐలాండ్ కంట్రీస్లో, ఈ 14 ఐలాండ్ కంట్రీస్లో 10 ఐలాండ్ కంట్రీస్ అనేవి చైనాని వన్ చైనా పాలసీ కింద చైనాకి సపోర్ట్ చేస్తాయి. బట్ 4 countries like Tuvalu, Palau, Marshall Islands, Nauru, ఈ 4 కంట్రీస్ కూడా చైనాని సపోర్ట్ చేయవు, తైవాన్ని సపోర్ట్ చేస్తాయి. ఓకే, చైనా అంటే తైవాన్ కింద వాళ్ళు ట్రీట్ చేస్తారు అనమాట. వన్ చైనా పాలసీకి వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది చేయరు. వన్ చైనా పాలసీ ఏంటి అంటే, మనం ఒక్కసారి చూసుకున్నామంటే ఇక్కడ చైనా ఉంటుంది, ఇక్కడ తైవాన్ ఉంటుందమ్మా. చైనా ఇక్కడ ఉంటుంది, తైవాన్ ఇక్కడ ఉంటుంది. మనకి అక్కడ ఇంటర్నల్ వార్ అయినప్పుడు 1949లో చైనీస్ కింగ్ ఏమో ఈ తైవాన్కి వచ్చి సెటిల్ అవ్వడం జరిగిందనమాట. చైనా ప్రెసిడెంట్ అనేవాడు తైవాన్కి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. ఈ తైవాన్లోనే ఇప్పటికీ ఉంటున్నారు. తైవాన్ ఏం చెప్తుంది? తైవాన్ ఈజ్ ది ఒరిజినల్ చైనా అని చెప్తుంది. చైనా ఏం చెప్తుంది? నో, చైనా ఈజ్ ది ఒరిజినల్ చైనా అని చెప్తుంది. బట్ చైనాది హ్యూజ్ వ్యాస్ట్ జియోగ్రఫికల్ ఏరియా, గ్రేట్ రిసోర్సెస్ అండ్ గ్రేట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండడం చాలా కంట్రీస్ అనేవి రిలేషన్స్ చైనాతోనే పెట్టుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ 4 ఐలాండ్ కంట్రీస్ మాత్రం తువాలు, పాలో, మార్షల్ ఐలాండ్స్, నౌరో మాత్రం చైనాతో రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయవు, తైవాన్తోనే రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాయి. సో ఇది ఒక ఇబ్బందికరమైన ఇష్యూ అనమాట. ఇటువంటివన్నీ సాల్వ్ చేయడానికి కూడా చైనా ముందుకు వస్తుంది అని చూస్తామన్నమాట. అందుకే దీన్ని కాంప్రహెన్సివ్ డీల్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ డీల్లో జనరల్గా చెప్పాను కదమ్మా, ఈ కాంప్రహెన్సివ్ డీల్లో వేరియస్ పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. చైనాకి ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే, మనం చూసాం కదమ్మా, FSM ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా. చైనా ఈ టూర్ వేసే ముందే ఈ ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా ఆ డ్రాఫ్ట్ లీక్డ్ డీల్ చూసిన తర్వాత మిగిలిన కంట్రీస్ అన్నిటికీ కూడా లెటర్స్ అనేది రాయడం స్టార్ట్ చేసింది. లెటర్స్ అనేవి అఫీషియల్ డిప్లొమాటిక్ లెటర్స్ అనేవి పంపించిందనమాట. ఏంటి? చైనా తన మజిల్ ఫ్లెక్సింగ్ అనేది చేయడానికి ఇక్కడికి వస్తుంది. ఒక్కసారి చైనా వచ్చింది అంటే మన రోల్ అనేది తగ్గిపోతుంది. సౌత్ కోఆపరేషన్ అన్నప్పటికీ కూడా చైనా అనేది చాలా హ్యూజ్ కంట్రీ కాబట్టి మన చిన్న ఐలాండ్ కంట్రీస్ని క్లియర్గా కేర్ఫుల్గా కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది తనకు పెరుగుతుంది అని లెటర్స్లో క్లియర్గా పెట్టడం జరిగింది. మన సోవర్నిటీ అండ్ యూనిటీ ఆఫ్ ది రీజియన్ని డ్యామేజ్ చేసేటట్టు చైనా వస్తుంది అని చెప్తుందన్నమాట. సో ఈ లెటర్స్ ఇవన్నీ తెలుసుకొని చైనా డిప్లొమాటిక్ లెవెల్లో షేమ్ అవ్వడం కూడా జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మనకేం తెలుస్తుంది? చైనా ఇంట్రెస్టింగ్ మీద వస్తుంది, కానీ ఈ ఐలాండ్ కంట్రీస్ చైనాని కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అని చూస్తామన్నమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ యుఎస్ఏకి
ఫ్రాన్స్కి, యునైటెడ్ కింగ్డమ్కి, బ్రిటన్కి ఇంపార్టెంట్ రోల్ అనేది ఉండడం మనం చూస్తాం. ఈవెన్ వరల్డ్ వార్ 1-2 టైమ్స్లో కూడా ఇక్కడ యుఎస్ఏ ఇంపార్టెంట్ రోల్ అనేది తెచ్చుకోవడం జరిగిందనమాట. అందుకే ఇక్కడ జనరల్గా ఆ టైంలో వరల్డ్ వార్ 2 టైంలో జపాన్ని కంట్రోల్ చేయడం కూడా అందుకే కాస్త ఈజీగా అయ్యింది చైనాకి. ఓకేనా. సో ఇటువంటి ఫ్రీ ట్రేడ్ డీల్స్ అనేది ఎప్పుడు కూడా పెద్ద కంట్రీస్ లైక్ చైనాకే బెనిఫిట్ ఉంటుంది తప్ప చిన్న కంట్రీస్ ఎక్స్ప్లాయిటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఈ కంట్రీస్ అనేవి తీర్మానించుకోవడం జరిగింది. అందుకే ఫిజీ అనే కంట్రీ అవుట్ రైట్గా చైనా వస్తే యాక్సెప్టెన్స్ అనేది చేయలేదు అని చూస్తామన్నమాట. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు చైనా ఏం చేస్తుందో చూడాలి. బట్ ఈ ఐలాండ్ కంట్రీస్ ఏమున్నాయి, ఇప్పుడు మీరు ఏదైతే సెక్యూరిటీ డైలాగ్ కాంప్రహెన్సివ్ డీల్స్ తీసుకొచ్చారో అవేవి కూడా మాకు సమ్మతం కాదు. మీరు నిజంగా మాకు బెనిఫిట్ చెయ్యాలి అని అనుకుంటే ఆ విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తే, అంటే ఆ విధంగా అగ్రిమెంట్స్ అనేవి తీసుకొస్తే మేము ఖచ్చితంగా వాటిని యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఏదైతే డీల్ తీసుకొచ్చారో ఆ డీల్ని మేము యాక్సెప్ట్ చేయలేము అని చెప్పడం జరిగిందనమాట. బట్ చైనా ఆగలేదు, మిగిలిన కంట్రీస్కి టూర్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చైనాకున్న ఆప్షన్ ఏంటి అయితే ఈ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ అనేది కంట్రీస్ అన్నీ కూడా అవుట్ రైట్గా రిజెక్ట్ చేస్తున్నాయి అంటే దాన్ని క్లోజ్ చేయడం, లేదంటే ఇండివిజువల్ కంట్రీస్తో మాట్లాడి ఆ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ని కంప్లీట్గా డిఫరెంట్గా ఈ కంట్రీస్కి యూజ్ అయ్యేటట్టు తయారు చేసుకోవాలి అన్నమాట. సో ఎస్, హోల్ రీజన్ అంతా కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉంది. బట్ గ్లోబల్ పవర్ ఎప్పుడైనా ఒక గ్లోబల్ పవర్ వచ్చింది అంటే మిగిలిన గ్లోబల్ పవర్స్ కూడా ఆ రీజియన్కి వచ్చి వాటి ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించాలి అని చూస్తాయన్నమాట. ఓకే, ఈ విధంగా జరిగితే రీజియన్ యొక్క స్టెబిలిటీ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది అని మనం చూస్తాం. సో ఆర్టికల్ అంతా చూస్తాం కదమ్మా, నీట్గా డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరిగింది. సో చైనీస్ పొజిషన్ ఆర్ చైనీస్ అసర్షన్ ఎట్ గ్లోబల్ లెవెల్ అనేది మనకి క్లియర్గా దీంతో అర్థమవుతుంది అనమాట. ఓకే, అయితే ఇదమ్మా ఆర్టికల్ మనం డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఒకసారి ఆ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ నేమ్స్ అన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. సో ఆ కంట్రీస్ అన్ని 2-3 టైమ్స్ అనేవి చదివితే మీకు అన్నీ కూడా గుర్తుంటాయి అనమాట. ఆ 14 పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ PICs అని పెట్టి 14 ఐలాండ్ కంట్రీస్ నేమ్స్ కూడా టైప్ చేయండి అమ్మా. ఒకసారి చూడమ్మా, కాంప్రహెన్సివ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మనం టోటల్గా స్టాటిక్ ప్లస్ డైనమిక్ అంతా కూడా కవర్ చేసేటట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మనకి ఈ ప్రోగ్రామ్ కవర్స్ 1250 మార్క్స్ ఇన్ యూపీఎస్సీ మెయిన్స్ అని చూస్తాం. దిస్ కవర్స్ ఎస్ఏ పార్ట్, GS 1, 2, 3, 4 అనేది చూస్తాము. డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది చూస్తాము. కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి కంటిన్యూస్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. డైనమిక్ పార్ట్స్ కంప్లై అయ్యేటట్టు ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర అన్నీ కూడా చేస్తూ వస్తాము. ఓకే, దిస్ ఇంక్లూడ్స్ ఇప్పుడు టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ అని కూడా చూస్తామన్నమాట. ఒకసారి దీని ఫీ స్ట్రక్చర్ చూడండి. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి ఆఫ్లైన్ కేవలం హైదరాబాద్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఆఫ్లైన్ ప్రొవిజన్ కేవలం 15,000 రూపీస్కే మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో డైలీ బేసిస్ మీద మీరు ఆన్సర్స్ అనేవి రాసుకొని ఇవాల్యుయేషన్ చేయించుకొని చెక్ చేయించుకుంటారు. ఆఫ్లైన్ హైదరాబాద్ కేవలం 15,000కి తీసుకొని రావడం జరిగింది. సో ఒక్కసారి వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు వెంటనే మాట్లాడవచ్చు అనమాట. సో ఈ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఏంటి, ఆన్లైన్ ప్రోగ్రామ్ ఏంటి అంతా కూడా మీరు మాట్లాడచ్చు. క్వశ్చన్ చూడండి అమ్మా, స్మాల్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ దో స్మాల్ ఇన్ జియోగ్రాఫికల్ పర్స్పెక్టివ్ బట్ యునైటెడ్లీ కెన్ అపోజ్ ది గ్లోబల్ పవర్స్ ఇన్ డిప్లొమాటిక్ సెన్స్. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. సో అందుకని ఈ విధంగా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ఇంట్రడక్షన్ అనేది చూస్తాము. ఇంట్రడక్షన్లో స్మాల్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అనేవి 4 ఉన్నాయి. ది యునైటెడ్లీ కాల్డ్ మైక్రోనేషియన్ అండ్ పాలినేషియన్ ఐలాండ్స్ అని చూస్తాము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అని పెట్టి ఒక 3-4 కంట్రీ నేమ్స్ పెడితే సరిపోతుంది. లైక్ పాపా న్యూ గినీ, ఫిజీ అండ్ ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియన్ ఐలాండ్స్, మార్షల్ ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, ఫిజీ అని ఇవన్నీ కూడా మీరు రాయొచ్చు. ఓకేనా. అయితే బాడీలో మీరు ఓపెన్ చేస్తారనమాట. రీసెంట్గా చైనా ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ డీల్ అనేది తీసుకొని రావడం జరిగింది. లైక్ చైనా పెసిఫిక్ ఐలాండ్స్ కామన్ డెవలప్మెంట్ ఎజెండా అనే ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. దీంతో 14 పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్తో సహా వేరియస్ ఇష్యూస్ అనేవి డిస్కస్ చేద్దాం
చేద్దాం అనుకుంది. లైక్ సెక్యూరిటీ కానీ, ట్రేడ్ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ వీటన్నిటిని డిస్కస్ చేయాలని అనుకున్నది. బట్ ఈ ఐలాండ్ కంట్రీస్ అనేవి అవుట్ రైట్గా రిజెక్ట్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ సోలోమన్ ఐలాండ్స్ అని రాస్తాము అనమాట. సో అయితే చైనా సోలోమన్ సెక్యూరిటీ ప్యాక్ట్ అనేది పెడతారు. ఇక్కడ జనరల్గా ఉన్న ప్రావిజన్స్ రాస్తారు. లైక్ చైనా విల్ సెండ్ ఇట్స్ పోలీస్ ఆర్మ్ ఫోర్సెస్ మిలిటరీ అట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ ఐలాండ్ అని చూస్తాము. అండ్ దిస్ ఐలాండ్ కంట్రీ ఇన్ రిటర్న్ ప్రొవైడ్స్ ది లాజిస్టిక్ సపోర్ట్ ఫర్ చైనీస్ బ్లూ వాటర్ నేవీ క్యాపబిలిటీస్ అని చూస్తాము అనమాట. సో ఈ విధంగా బాడీ అంతా కూడా రాసి ఆ తర్వాత చెప్తారు. ఈ స్మాల్ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ దో స్మాల్ ఇన్ నేచర్ దే హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అండ్ దే హ్యావ్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ విత్ చైనా, ఫ్రాన్స్, యూకే అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ ఇక్కడ చైనాకి ఈ రోల్ ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ హోల్డ్స్ స్ట్రాటజిక్ ఏరియాస్ అనేది చూస్తాము. అండ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా వీటికి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ 14 కంట్రీస్ కూడా 14 ఓట్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్స్ అని రాస్తాము. అండ్ అట్ లాస్ట్ యూ హ్యావ్ టు రైట్ ది కన్క్లూషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, అండ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఎట్ గ్లోబల్ లెవెల్ దో చైనా టేక్స్ ఏ బోల్డ్ డెసిషన్స్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ హ్యావ్ డిప్లొమాటికల్లీ అటాక్డ్ చైనా అని చూస్తామన్నమాట. దే కాన్స్టెంట్లీ ఫోర్స్డ్ చైనా టు స్టాప్ ఇట్స్ పవర్స్ అనేది కూడా మనం రాస్తాము కన్క్లూషన్. సో ఎప్పుడు కూడా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా వన్ సైడ్ అగ్రిమెంట్స్ కింద అవ్వకూడదు. బోత్ మ్యూచువల్ పర్స్పెక్టివ్స్లోనే, అంటే ఈ ఐలాండ్ కంట్రీస్ని కూడా కాన్ఫిడెంట్గా తీసుకొని డీల్స్ అనేవి చేస్తేనే అవుతుంది తప్ప ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్లో తీసుకొచ్చి దీన్ని మీరు చెయ్యండి అంటే ఆ చిన్న కంట్రీస్ అనేవి చెయ్యవు అని చూస్తాము. ఓకేనా? సో ఆర్టికల్ అంతా కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగిందమ్మా. క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మన ప్రతి ఆర్టికల్ వెనకాతన హార్డ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను, కామెంట్ ఆ 14 పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ని అక్కడ మీరు మెన్షన్ చేయండి. ఓకే? అండ్ ఆ తర్వాత క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో మీరు పెడితే మాకు అది మరింత రిజువనేషన్ అనేది ఇస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.